మేడం మేడం యాక్చువల్గా ఇది ఇక్కడ ఒక టాపిక్ మనం సెన్సేషనల్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మేబీ ఆ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు హర్ట్ అయినప్పటికీ కూడా మనం జ్యోతిష్ శాస్త్రం అనేది పురాతనమైన శాస్త్రం, చాలా రెస్పెక్టబుల్ శాస్త్రం. దానికి సంబంధించి ఆ వ్యక్తుల్ని మనం ఒక పూజారులతో పాటు అంత రెస్పెక్టెడ్గా చూస్తాం. ఎందుకంటే మన భవిష్యత్తుని ప్లస్ పాయింట్స్లో చెప్పడానికి ఎక్కువ అవకాశం ఉంటే అది మేబీ అలా జరిగినా జరగకపోయినా మోటివేటివ్గా ఉంటుంది అని బిలీవ్ చేస్తూ ఉంటాం అట్లాంటి ఇన్సిడెంట్ని. ఆ శాస్త్రానికి ఈ రోజున సోషల్ మీడియా వచ్చిన తర్వాత అటువంటి మంచి శాస్త్రం చెప్పే వ్యక్తులు ఎవరు అంటే అలా వింటూ 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 అందరూ వాళ్ళు చెప్పిన శాస్త్రానికి నిజాలు ప్రాక్టికల్గా ఫేస్ చేసిన వ్యక్తుల ద్వారా విని ఆ వ్యక్తుల్ని మనం వెతుక్కొని వెళ్తాం. అలాంటి రోజు పోయి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఛానల్ పెట్టుకొని ఒక కండువ వేసుకొని శాస్త్రాలు చెప్పేస్తూ ఇక ఎవరికి తోచిన జ్యోతిష్యాలు అవతల వాళ్ళు అడుగుతున్నారా అడగట్లేదా, వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి మనం వెళ్ళి చెప్పొచ్చా చెప్పకూడదా అన్న సెన్స్ కూడా లేకుండా సెలబ్రిటీల జ్యోతిష్యాలు కూడా వీళ్ళే చెప్పేస్తూ ఉంటారు. అది ఎంత దరిద్రమైన ప్రొసీడింగ్సో తెలుసా? ఎవరు అడిగారు మిమ్మల్ని? వాళ్ళు వచ్చి మీకు డబ్బులు ఇచ్చి మీ దగ్గర ఏమైనా తీసుకున్నారా? దానికి ఏదో ఒక తాంబూలం ఉంటుందిగా. ఏమీ లేకుండా ఒక వ్యూస్ కోసం మా దగ్గర ఈ పవర్ ఉందని చెప్పుకోవడానికి సోషల్ మీడియాలను అడ్డు పెట్టుకొని ఈ రోజున చాలా మిస్యూజ్ చేస్తున్న శాస్త్రం ఏదన్నా ఉంది అంటే ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ కింద ఈ రోజున నడుస్తుంది. దయచేసి నమ్మకం ఉన్న శాస్త్రాల మీద కొంత ఎక్స్పర్ట్స్ ఎవరైతే కరెక్ట్గా ఎత్తులు ఉంటారో ఇలా ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇస్తున్న వాళ్ళందరి మీద వాళ్ళు లీగల్ చర్యలు తీసుకోవడానికి కూడా బెటర్ ఆప్షన్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నిజంగా శాస్త్రవేత్తలు ఎవరు కూడా అడగని వ్యక్తి కోసం వెళ్ళి జ్యోతిష్యాలు చెప్పరండి. పలానా వాళ్ళు విడాకులు తీసుకుంటారు, పలానా వాళ్ళు పలానప్పుడు చచ్చిపోతారు, పలానా వాళ్ళు పలానా రోజు ఇదైపోతారు. మీకెందుకు? మీ దగ్గర ఉన్న శాస్త్రం అనేది చాలా అద్భుతమైన శాస్త్రం, దాన్ని దాచుకోవాలి. అడిగిన వ్యక్తులకే చెప్పాలి, ఎవడికి పడితే వాడికి దానం చేయడానికి కాదు. దానికి పరాకాష్ట ఈ మహానుభావుడు. ఎవర్రా బాబు నువ్వు, కనీసం కండువా కూడా లేదు పోనీ నమ్ముదామంటే. మగపిల్లోడు పుట్టలేదని ఆ పిల్లోడు నీకు, ఆ పిల్ల పుట్టిన పిల్ల నీకు పుట్టింది కాదా? ఎక్కడి నుంచి వస్తారు ఇంత తెలివితేటలతోటి? ఎక్కడి నుంచి వస్తాయి ఇన్ని తెలివితేటలు? కేసు గురించి మాట్లాడితే మేడం వీళ్ళు నిజంగా 100% రాంగ్ పర్సన్స్. ఒక అబ్బాయిని లవ్ చేసిన తర్వాత ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోరు అంటే స్వార్థంగా ఒక అల్లుడు ఇంట్లో ఎల్లరకం ఉంటాడు అనుకుంటే ఎలాంటి వాడు అని కనుక్కోవాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయాల. 2 years అయిపోయింది, ప్రెగ్నెన్సీ వచ్చింది, కనీసం డెలివరీ టైంకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంటిమేట్ ఇవ్వాలన్న సెన్స్ మీ నాన్నకి లేదు. ఈ రోజున ఎవరిని సమాధానం అడుగుతారు మీరు? ఆ అబ్బాయికి ఆ పీక్స్లో ఉన్న ప్రాబ్లం గురించి మీకు తెలియాలి అంటే ఆ ఇంట్లో వాళ్ళు, ఆ చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ గురించి మీకు తెలియాలి కదమ్మా. ఎవరి జీవితాలు నాశనం చేసుకుంటారు? ఇక్కడ మేము కనిపిస్తున్నాం కాబట్టి మీరు వచ్చి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోమంటే మేము వాళ్ళిద్దరిని పిలిచాం. ఎవరిని అడుగుతారు? మీరు తప్పులు చేసేసుకుంటారు జీవితాలు. ఇక్కడ ఒక పిల్లని తీసుకొచ్చి ఆ పిల్లకి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు మీరు, ఎవరికి పుట్టారు అని. అతను ఎట్లా మాట్లాడుతున్నాడు అర్థమవుతుందా? ఒక జ్యోతిష్ శాస్త్రాన్ని అడ్డు పెట్టుకొని ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నానండి అంటున్నాడు. చెప్పు తీసుకుని కొట్టాలా? నువ్వు చేసిన పనికి నువ్వు జాగ్రత్త పడకపోవడానికి సరిపోయిందా నీకు? ఇక అక్కడ స్టోరీ విషయానికి వస్తే మేడం, యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈ అమ్మాయి ఒకటి ఉందని కూడా తెలియదు. అబ్బాయి day 1 నుంచి ఎక్కడ ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయలే. ఇక్కడ వచ్చాడు ఏదో జాబ్ పని మీద, మేబీ ఇంట్లో వాళ్ళకి అలాగే చెప్తూ ఉండొచ్చు, జాబ్ చేసుకుంటున్నాను అని. అప్పుడప్పుడు వెళ్తున్నాడు, ఇంటి దగ్గరికి వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఈవిని కవర్ చేశాడు. ఇక్కడ ఒక జాబు, పిల్లని ఎంజాయ్ చేయడం. మేబీ ఈయన జ్యోతిష్ శాస్త్రం బాగుండి ఈయనకు పర్ఫెక్ట్గా మగపిల్లోడే పుట్టుంటే ఇన్ కేస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏమైనా ఇంట్రడ్యూస్ చేసాడేమో. డెలివరీ తర్వాత కూడా, డెలివరీ ముందు కూడా ఇంట్రడ్యూస్ చేయలే. మేబీ తర్వాత ఉండేదో లేదో తెలియదు. ఎప్పుడైతే ఆడపిల్ల పుట్టిందో ఫ్లేట్ ఫిరాయించేశాడు. ఓకే, ఇక్కడ నాకు పుట్టలేదు కాబట్టి అమ్మా నాన్న ఇప్పుడు గుర్తొచ్చారు ఆయనకి. కొత్తగా ఇంట్లో వెళ్ళాడు, ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధం ఎతికాడు, ఈ మహాతల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఈవిడ ఆయన జ్యోతిష్ శాస్త్రాన్ని విపరీతంగా నమ్మిన వ్యక్తి. అమ్మ మీ వరకు మీరు పర్ఫెక్టేనమ్మా, మీకు ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు, చేసుకున్నారు. మీరు కూడా వెతుక్కోవాలి. ఏంటి ఇతను ఈ 2 years ఎక్కడ జాబ్ చేశాడు, ఏం చేస్తున్నాడు, ఏంటి అన్న సెన్సే లేకుండా ఒక స్వార్థపూరితమైన స్త్రీ కింద కూర్చున్నారు మీరు ఇక్కడ. ఒక స్త్రీకి ఒక స్త్రీనే శత్రువు అనటానికి మీరిద్దరు ఒక ఎగ్జాంపుల్ అమ్మా. ఈ పిల్లకి అన్యాయం జరిగితే నీకు అన్యాయం జరిగినట్టు కాదు. మీరు ఎలా చూసుకుంటారు? ఇక్కడ మీ ఇద్దరిని అన్యాయం చేస్తుంది ఆ వ్యక్తిని చెప్పు తీసుకొని కొట్టాల్సింది పోయి నా సీటు బాగానే ఉందండి ఇప్పుడు అంటే రేపటి రోజున నీకు సీటు ఉండదు. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం అంత పర్ఫెక్ట్గా ఉంది. ఆ పర్ఫెక్ట్నెస్ తో నిన్ను కూడా ఏదో ఒక రోజు తోసేసి ఇంకొక వ్యక్తిని ఎత్తుక్కుంటాడు. అతనికి అర్జెంటుగా ట్రీట్మెంట్ అవసరం తల్లి. నువ్వు బాగుండాలన్నా, రేపొద్దుట నీ పిల్లలు బాగుండాలన్నా, నీ కుటుంబం బాగోలన్నా, నీ ట్రీట్మెంట్కి అతన్ని తీసుకెళ్ళి మీరు కొంత సార్ దగ్గర, లేకపోతే మీకు ఎక్స్పర్ట్స్ ఎవరో ఉంటారు వాళ్ళ దగ్గర సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే బెటర్ అనేది నా బెస్ట్ సజెషన్. మీ విషయానికి వస్తే లీగల్గా మాట్లాడుకుంటే మీరు ఫస్ట్ వైఫ్, అట్లాంటి వ్యక్తితో ఉండమని నేనైతే సజెస్ట్ చేయను.
ఉంటావా పోరాడతావా అంటే 1.5 year నుంచి అతని దగ్గర లేడు. ఎక్కడున్నాడో కూడా ఎత్తుక్కోలేకపోయావు, మేము ఎతికి తీసుకొస్తే తప్ప. అంటే నువ్వు అసలు ఏం పట్టించుకోవడానికి రెడీగా లేవు. ఇక్కడే 50% వీక్ అయిపోయావు. నువ్వు ఎందుకు అలాంటి వ్యక్తి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నువ్వు డిసైడ్ అయ్యావు. రిమైనింగ్ 50% పిల్ల కోసం సొసైటీ కోసం ఆలోచిస్తున్నావు. ఇలాంటి వ్యక్తి కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? మీరు ఈరోజు వేసే కేసు ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని తిప్పి తిప్పి పిప్పు చేసి ఆయన బయటికి రావాలి. 3 to 5 years కాదమ్మా, 7 years నడిచే కేసు ఇది. ఆ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు. మీరు ఈ కేసుని సెటిల్మెంట్ చేసుకోవద్దు. నీకు పేరుకు ఒక భర్త పిల్లకు తండ్రి ఉండాలి కదా, అలా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. మెయింటెనెన్స్ కేసు ఈ 2 వేయండి, ఇంకేం వేయొద్దు. ఇట్లాంటి వాళ్ళ మీద వేస్ట్, ఎందుకంటే వాళ్ళ పాపని వాళ్ళే పోతారు. కానీ నువ్వంటూ కొంత పనిష్మెంట్ ఇవ్వాలిగా. ఈ 2 కేసులు ఫైల్ చేయండి అమ్మా. పిల్లకి జీవితకాలం పిల్ల పెరిగేదాకా పెళ్ళయ్యేదాకా మెయింటెనెన్స్ వస్తుంది. అతను చేసిన తప్పుకి 7 years పైన కోర్టుల చుట్టూ తిరుగుతాడు. తిరగనివ్వండి, ఎందుకంటే ఇది మీకు ఫ్రీ కేసు, గవర్నమెంట్ చేస్తుంది మీ తరపు నుంచి. మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారంటే మీకు సగం వరకు పోలీసులు ఉంటారు, రిమైనింగ్ సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. మీరు ఒక ప్రైవేట్ వ్యక్తిని పెట్టుకుని వేసుకోవాల్సిన కేసు మెయింటెనెన్స్ ఒకటే, పాప కోసం వేసుకోండి, మీరు జాబ్ చేస్తున్నారు కాబట్టి. అలా తిరగడం వల్ల ఆయన జ్యోతిష్ శాస్త్ర బుక్లన్నీ తిరగేసి ఎప్పుడు బయటపడతానా అని ఎత్తుక్కోవడానికే సరిపోద్ది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ వస్తుంది. వాళ్ళ పోయి వాళ్ళు తవ్వుకోవడం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఈ పని చేస్తే జరిగింది. అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ నాన్న. ఏమ్మా లిఖిత, ఇక్కడ నమ్ముకొని వచ్చావు. సో డాక్టర్ గారు మేడం గారు చెప్పినట్టు చేస్తే నెక్స్ట్ నీ లైఫ్ అనేదన్నా ఎట్లీస్ట్ స్మూత్ గా హ్యాపీగా ఉంటుంది. జాగ్రత్త అమ్మా. రోషిని, రేపటి జాతకం చెప్పించుకో, బయటికి వెళ్ళి వెళ్ళండి. థ్యాంక్ యూ. మీ జాతకం మేము డిసైడ్ చేసాం, వెళ్ళి చూసుకో బుక్లో. వెళ్ళండి. ఎంత యాటిట్యూడ్ తో కూర్చుందో అమ్మాయి అక్కడ. సో ఇక్కడ వరకు వచ్చినటువంటి లిఖితకి తను ఏం చేయాలనేది కరెక్ట్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.